న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు బావమర్ది కుమార్తె నిశ్చితార్థ వేడుక. కుటుంబ సభ్యులతో వేడుకకు హాజరైన ఎమ్మెల్యే. నియోజకవర్గ పరిధిలో వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ దంపతులు. కలియుగ ప్రత్యక్ష దైవం ఆశీస్సులు నూతన జెండాపై ఉండాలని దీవించిన ఎమ్మెల్సీ. ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు. భారీ వర్షంలోని ఉత్సవాలకు హాజరైన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు. పట్టణంలో పర్యటించిన మున్సిపల్ అధికారుల బృందం. ప్రతి దుకాణంలో జీఎస్టీ బోర్డులు ఏర్పాటు చేయాలని అల్టిమేట్ జారీ చేసిన అధికారులు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో బీభత్సం సృష్టించిన గాలివాన. రోడ్లన్నీ జలమయం. అయ్యప్ప మాలదారులకు కొనసాగుతున్న సద్ది కార్యక్రమం. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అయ్యప్ప స్వామి మాలదారులు. చిలకలూరుపేట తహసీల్దార్కి వినతి పత్రం అందించిన గిరిజన నేత శ్రీను నాయక్. అమ్మవారి పాలెంలో గిరిజన వసతి గృహం నిర్మించాలని డిమాండ్. పెదనందిపాటి రోడ్లో రోడ్ ప్రమాదం. ట్రాక్టర్ను ఢీకొన్న టిప్పర్ లారీ. రోడ్డు పక్కకు వరిగిపోయిన ట్రాక్టర్. చిలకలూరుపేట పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బొగ్గవరపు అంకమ్మరావు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరై ఆ నూతన జంటను ఆశీర్వదించిన మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, వారి సతీమణి వెంకట కుమారి, వారి కుమార్తె డాక్టర్ స్వాతి హాజరయ్యారు. త్వరలో ఒకటి కాబోయే నూతన జంటను ఆశీర్వదించారు. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కొమ్మినేని రేష్మ, డాక్టర్ తేళ్ల హర్షిత తదితరులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని నన్నపనేని చౌదరయ్య కళ్యాణ మండపం నందు జరుగుతున్న తిరుమల కాటన్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ కరణ వెంకట రామకోటేశ్వరరావు కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై నూతన వధూవరులు అజయ్ భవానీ, నాగసూర్య, సాయి తన్మయులను ఆశీర్వదించారు. వారికి వివాహ శుభాకాంక్షలు మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. తిరుమల కాటన్ అండ్ అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ కరణ వెంకటరామ కోటేశ్వరరావు కుమారుని వివాహ రిసెప్షన్ వేడుక నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు జరిగింది. ఆ వేడుకకు శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు అజయ్ భవానీ, నాగసూర్య, సాయి తన్మయులను ఆశీర్వదించారు. నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట అప్పండి శ్రీనివాస్, జరడి గణేష్ తదితరులున్నారు. రాష్ట్రీయ స్వయం సేవా సంఘం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిలకలూరుపేట ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చిలకలూరుపేట పట్టణంలోని ఆర్యుఎస్విఎస్ హై స్కూల్ గ్రౌండ్ నందు ఈ వేడుకలు జరిగాయి. చిలకలూరుపేట పట్టణ ప్రాంతానికి చెందిన ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం జరిగే సమయంలో చిలకలూరుపేట పట్టణంలో గాలివాన బీభత్సం సృష్టించాయి. అయినా సరే ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు భారీ వర్షంలోనూ శతాబ్ది ఉత్సవ దినోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రకాల ఆసనాలు వేశారు. ముఖ్య అతిథిగా కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ తోట రాజశేఖర్ బాబు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు పలు ప్రాంతాల్లో పర్యటించారు. రాత్రి కురిసిన వర్షానికి దెబ్బతిన్న ప్రాంతాలను వారు పరిశీలించారు. పలు వ్యాపార సంస్థల వద్దకు వెళ్లి జీఎస్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. జీఎస్టీ తగ్గింపులను, అవి సూచించే బోర్డులను ప్రతి వ్యాపార సంస్థలు, నిర్వాహకులు పెట్టాలని, ప్రజలకు అర్థమయ్యేలా జీఎస్టీ రేట్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని
కమిషనర్ శ్రీహరిబాబు వివరించారు. అదేవిధంగా పట్టణంలోని 3 ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్లను కూడా పరిశీలించారు. పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలని కోరారు. అన్నా క్యాంటీన్లకు వచ్చే ప్రజల కోసం క్వాలిటీ భోజనాన్ని, అల్పాహారాన్ని అందించాలని అన్నా క్యాంటీన్ ప్రతినిధులకు సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు చిలకలూరుపేట పట్టణంలో మున్సిపల్ అధికారులు జీఎస్టీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పలు వ్యాపార సంస్థల కోర్టులో పర్యటిస్తూ జీఎస్టీ బోర్డులు పట్టుకుని ప్రజలకు అర్థమయ్యేలా రేట్ల గురించి వివరించారు. ప్రతి వ్యాపార సంస్థలో ప్రతి దుకాణంలో జీఎస్టీ రేట్ల బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. చిలకలూరుపేట రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ లో భాగంగా పట్టణంలోని 1వ డివిజన్ పరిధిలో ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ సిహెచ్ రమణారావు, సచివాలయాల శానిటేషన్ సెక్రటరీలు, మేస్త్రులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పట్టణంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు భయంకరమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుతో ఈదురుగాలుల తీవ్రతకు ముఖ్య కూడళ్లలో ఉన్న పలు ఫ్లెక్సీలు చిరిగిపోయి గాల్లోకి లేచి ఎగిరిపడ్డాయి. పెద్ద ఎత్తున గాలివాన ఒక్కసారిగా రావడంతో పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సుమారు 6 గంటల పాటు కరెంటు సరఫరా నిలిచిపోయింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం సుమారు 2 గంటల పాటు కురిసింది. మీరు వెళ్ళిపోవాలా బాగానే వస్తుందా? చిలకలూరుపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్లో ఉన్న గురుస్వామి కోట నాగపూర్ణ చంద్రరావు కార్యాలయం వద్ద అయ్యప్ప మాలధారులకు, శివస్వాములకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం 29వ రోజు కొనసాగింది. చిలకలూరుపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు చెందిన అయ్యప్ప మాలధారులు, శివస్వాములు ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. మండల కాలం పాటు ఈ కార్యక్రమం కొనసాగుతోందని కోట నాగపూర్ణ చంద్రరావు తెలిపారు. ప్రాణం పోసావా అయ్యప్ప, మనిషిని చేశావా, మట్టి తీసావా, మట్టి బొమ్మను చేశావా, ప్రాణం పోసావా అయ్యప్ప మనిషి. కోటీశ్వరుని చేశావు, కోటలమ్మ కట్టించావు, కోటీశ్వరుని చేశావు. తాడేపల్లి పట్టణంలోని సిఎస్ఆర్ కళ్యాణ మండపం నందు జేవీరావు కుమారుని నూతన వస్త్ర బహుకరణ వేడుక ఘనంగా జరిగింది. ఆ వేడుకలకు సతీ సమేతంగా శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై చిరంజీవి సాత్విక్ ని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, లలితమ్మ ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు సంతోషంగా, ఆరోగ్యంగా జీవించి చక్కగా చదువుకొని అందరి మన్ననలు పొందాలని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ దంపతులు దీవించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. Upgrade to JioSaavn Pro and enjoy endless music with autoplay. Tap the banner to subscribe now. చిలకలూరుపేట పట్టణంలోని నెహ్రూ నగర్ 9వ వార్డు తెలుగుదేశం పార్టీ మాజీ సెక్రటరీ శిఖా నాగరాజు మేనకోడలు పాజర్ల యేసోబు, వాణిల కుమార్తె హెప్సీ పుష్పాలంకరణ వేడుకకు హాజరై ఆ చిన్నారిని మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపేట పుల్లారావు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదన్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన సొలస నాగమల్లేశ్వరరావు నూతన గృహ ప్రవేశం సందర్భంగా వారు ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి వ్రతకల్ప కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపేట పుల్లారావు హాజరై వారికి నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపేట పుల్లారావు తెలిపారు. ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు అమర మణికుమార్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, కౌన్సిలర్ గంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
చిలకలూరుపేట పట్టణ శివార్లో గల పురుషోత్తమపట్నం నందు గిరిజన గురుకుల పాఠశాల నిర్మాణం కొరకు మండలంలోని కమ్మవారిపాలెం వద్ద సుమారుగా 2 ఎకరాల 50 సెంట్ల భూమిని కేటాయించారు. అందుకు సంబంధించి 4 కోట్ల ప్రణాళికలు రూపొందించారు. నేటికి ఇంతవరకు నిర్మాణం జరగలేదు. ప్రస్తుతం ఉన్న గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థుల మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీనికి సంబంధించి నిధులు కేటాయించామని చెప్పి ఇంతవరకు మరమ్మతులు చేయించడంలో అధికారులు విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్ అన్నారు. ప్రభుత్వం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ కు వినతి పత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ గిరిజన గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణం చేపట్టాలని కోరారు. తక్షణమే మరుగుదొడ్ల సమస్య లేకుండా చేయాలన్నారు. ఈ విషయంపై గత అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు స్పందించలేదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో గిరిజన గురుకుల పాఠశాల సంబంధించినటువంటి సమస్యలన్నీ గాలికి వదిలేశారని చెప్పేసి చాలా స్పష్టంగా గిరిజన సమస్య నుంచి మేము చెప్పదలుచుకున్నాం. ఎందువల్లంటే చిలకలూరిపేట పట్టణంలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం దగ్గర గిరిజన గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మౌలిక వసతి లేక అనేక ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అంతేకాకుండా కనీసం మురుగుదొడ్డు సదుపాయం కూడా అనేక ఇబ్బందులు గురవుతున్నారు. ఈ విషయంపై జిల్లాధికారులకి గతంలో తెలియజేశాం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులైనటువంటి పుల్లారావు గారు ఈ విషయంలో అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించినప్పటికీ గుమ్మడి సంధ్యారాణి గారు ఈ విషయంపై స్పందించకపోవడం చాలా బాధాకరం. తక్షణమే ఈ గిరిజన గురుకుల పాఠశాలపై సమస్యలపై స్పందించి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి గిరిజన సమైక్య నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మన్యం జిల్లా కురుపం పాఠశాలలో సుమారుగా 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వారిలో సుమారు ఒక 2 విద్యార్థులు చనిపోయారని చెప్పేసి పలు ఛానల్లోనూ పలు పత్రికల్లోనూ మేము చూడడం జరిగింది. దీని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. అదేవిధంగా చనిపోయినటువంటి విద్యార్థిని కుటుంబాలకు సంబంధించినటువంటి వారి నాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 9వ తరగతి చదువుతున్నటువంటి బాలికపై గ్యాంగ్ రేప్ అనేది జరిగింది. కాబట్టి వారి కుటుంబాన్ని కూడా తగిన న్యాయం చేసి ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో వారి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గుమ్మడి సంధ్యారాణి గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గిరిజన సమస్యలపై పట్టించుకోవట్లేదు. కాబట్టి ఆమె తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి మేము గిరిజన సమైక్య నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేమేమైతే చెప్పామో సమస్యలపై స్పందించాలని చెప్పేసి మరోమారు మేము కుటుంబ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. చిలకలూరుపేట పట్టణంలోని పెదనందిపాడు రోడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. పెదనందిపాడు రోడ్లో చిలకలూరుపేట శివార్లో రైసు మిల్లుల దగ్గర టొబాకో లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్లను కొట్టిన టిప్పర్ లారీ ఢీకొంది. ఈ ఘటనలో ట్రాక్టర్ రోడ్డు పక్కకు వరిగిపోయింది. పొగాకు బ్లేడ్ లోడ్తో ఉన్న ట్రాక్టర్ ఒక పక్కకు వరగడంతో డ్రైవర్ చాకచక్యంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. నేను వెళ్తున్నాలే. వెనక బండి పడుతుంది. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.